హాయ్ మై డియర్ ఫౌండర్స్. వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ ఇండియా. సో, ఈ యొక్క వీడియోలో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను షేర్ చేసుకోబోతున్నాను. వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఫౌండర్ తెలుసుకోవాల్సిన విషయం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్యాకప్ ప్లాన్ గురించి మాట్లాడబోతున్నాను. సెకండ్ ఏంటంటే రెడ్ రిఫరెన్స్ ఏంటంటే లైవ్ పెట్టేసి క్లారిటీ అయితే కొన్ని విషయాల మీద ఇచ్చిండు. థర్డ్ వచ్చేసరికి వెబినార్ గురించి. సో, ఫస్ట్ అసలు బ్యాకప్ ప్లాన్ అంటే ఏంటి? అంటే బ్యాకప్ ప్లాన్ అంటే కొత్త ప్రొడక్ట్స్, కొత్త కంపెనీ ఇదంతా అని అనుకుంటున్నాం జనరల్‌గా అయితే మనం. బట్ థింగ్ ఏంటంటే బ్యాకప్ ప్లాన్ అంటే టీమ్. అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎంప్లాయీస్ ఎవ్వరు పోయినా కూడా యాష్ ముబారక్‌కి కొత్త టీమ్ కాదు. ఆల్రెడీ అతనికి ఒక టీమ్ ఉంది. బ్యాకప్ టీమ్ అనేది. సో, ఎలాంటి వర్క్ అయినా చేయడానికి కావచ్చు. లేకపోతే ఆ టీము అంటే ఎలాంటి డౌన్స్ వచ్చినా కూడా మనల్ని మళ్ళీ రికవరీ చేసే విధంగా టెక్నాలజీ పరంగా ఆ బ్యాకప్ టీమ్ ఆ యొక్క ఎంప్లాయీస్‌ని లైక్ గుప్పెట్లో ఉంచుకోవడం లాంటిది. అది బ్యాకప్ ప్లాన్ అంటే. సో, ఎలాంటి ఇష్యూస్ వచ్చినా గూడా అంటే జనరల్‌గా మన సిస్టమ్‌లో ఏమవుతుంది ఐటీ కంపెనీస్‌లో ఏమవుతుంది అప్ అండ్ డౌన్స్ అవుతుందన్నమాట. లాసెస్ అవుతూ ఉంటాయి. దాన్ని రికవరీ చేసుకుంటూ ఉంటాం. అట్ ది సేమ్ టైమ్ అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి బ్యాకప్ టీమ్ అనేది ఖచ్చితంగా ఉంటదన్నమాట. సో, థింగ్ ఏంటంటే ఆ టెక్నాలజీ రికవర్ చేయొచ్చు కావచ్చు, లాస్‌ని రికవర్ చేయడానికి కావచ్చు. ఇక్కడ బ్యాకప్ ప్లాన్ అంటే టీమ్ అన్నమాట. టీమ్ వర్క్ చేసే అంటే ఇఫ్ ఇన్ కేస్ ఎలాంటి లాసెస్ అయినా గూడా ఆ యొక్క టీమ్ ఈ అన్ని పరిస్థితుల్లో వర్క్ చేసే విధంగా ఆ టీమ్‌ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతదనమాట. సో, దట్ ఈస్ కాల్డ్ బ్యాకప్ ప్లాన్. సో, అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కొత్త కంపెనీ, కొత్త ప్రొడక్ట్స్ ఇవన్నీ అని మీరు ఆలోచించుకోకండి. ఎందుకంటే అది ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. బ్యాకప్ ప్లాన్ అంటే అతనికి ఒక టీమ్ ఉంది. ఆ టీమ్‌లో ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు రికవరీ చేసే విధంగా టెక్నాలజీ పరంగా, లాసెస్ పరంగా అండ్ వీటిని రికవర్ చేయడానికి యూజ్ చేసుకోవడానికి ఆ బ్యాకప్ ప్లాన్‌ని యూజ్ చేసుకుంటారనమాట. నెక్స్ట్ రెడ్ రిఫరెన్స్ అనేది నిన్న లైవ్ పెట్టేసి ఆయన క్లారిటీ ఇచ్చిండు కొన్ని విషయాలు. అంటే లైక్ అట్లా 'యాష్ ముఫారి' ఏం చెప్పిండు అని చెప్పేసి క్లారిటీ లేకుండా చాలామంది ఏదేదో థంబ్‌నెయిల్స్ పెట్టేసి ఏదేదో చేస్తున్నారని చెప్పేసి దాని గురించి లైవ్‌లోకొచ్చి క్లారిటీ అయితే కొన్ని విషయాలు చెప్పిండనమాట. సో, ఆ లైవ్ అనేది అవైలబుల్ ఉంది. మీరు చూడాలంటే చూడండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ అది అథెంటికా కాదనేది చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి వెబినార్ గురించి. సో, రేపటి వెబినార్ గురించి చాలామంది చాలా క్వెషన్స్ అదే పర్సనల్‌గా గూడా వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు అండ్ కామెంట్స్ చేస్తున్నారు. సో, థింగ్ ఏంటంటే ఈ వెబినార్‌లో ఏం జరగబోతుంది, ఏంటి అని చాలా అంటే ఓన్‌గా ఊహించుకోవడం జరుగుతుంది చాలామంది. సో, అలాంటిదేం పక్కన పెట్టేస్తే ఈ బ్యాకప్ ప్లాన్ గురించి, టీమ్ గురించి కావచ్చు, లేకపోతే హౌ టు అంటే మనం ఎలా రికవర్ చేయబోతున్నాం అనేది, అంటే ఎలా మన యొక్క ప్లాన్ స్ట్రక్చర్ అయితే ఉండబోతోంది. ఈ వీటన్నిటి గురించి నెక్స్ట్ వెబినార్‌లో ఉండబోతుంది. అది అంటే మన యొక్క మైండ్‌సెట్ అలా ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా అయితే చెప్పడం జరుగుతుంది. సో, వేరే ఆలోచించుకొని, మీరు ఊహించుకొని పెంచేసుకుంటే అది అది ఖచ్చితంగా యాష్ ముబారక్ తప్పైతే కాదు. మీ తప్పే అవుతదని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, స్టే కనెక్టెడ్ విత్ షేక్ దినపడే అథెంటిక్ అండ్ లీగల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానెల్‌లో రావడం జరుగుతది. ఈ యొక్క 3 పాయింట్స్ ఇంపార్టెంట్ అండ్ వర్తీ అనిపిస్తే ఫౌండర్స్ అందరికి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అసలు వాట్ ఈస్ బ్యాకప్ ప్లాన్ అంటే ఏంటి? అసలు బ్యాకప్ ప్లాన్ గురించి ఏంటంటే ఏంటేంటో ఊహించుకోవడం కావచ్చు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అండ్ దాని తర్వాత క్లారిటీ లేకుండా రెడ్ రిఫరెన్స్ లైవ్ గురించి వినడానికి కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వెబినార్ గురించి కావచ్చు, క్లారిటీ అనేది వస్తదనమాట. సో, స్టే కనెక్టెడ్ విత్ షేక్ సిన్ఫోడియా. థాంక్ యూ ఫౌండర్స్. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.